ఫ్రెండ్స్ అందరూ నమస్కారం. ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగింది. పెన్షన్ల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. వివరాలకు వస్తే కనుక ప్రస్తుతానికి పెన్షన్ల పైన ఈ న్యూస్ రావడం గల కారణం వాలంటీర్లు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నారా లేక పూర్తిగా వ్యవస్థను రద్దు చేస్తున్నారనే విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తేల్చుకోలేకపోతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. వృద్ధులు, వేతనతోలకు, వికలాంగుల పెన్షన్ వారి ఇంటి వద్దకే వాలంటీర్ ద్వారా పంపిణీ చేశారు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ, జనసేన మొదటి నుంచి విమర్శలు చేస్తూనే వచ్చాయి. వాలంటీర్గా పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది వైసీపీ సానుభూతి పనులే కావడంతో ఈ వ్యవస్థను రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వంలోనే టీడీపీ, జనసేన డిమాండ్ చేశాయి. అయితే ఎన్నికల సమయంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 5,000 గౌరవవేతనం నుంచి 10,000 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉంచాలా తేల్చాలా అనే దానిపైన తర్జన భర్జన పడుతోంది. అయితే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఖచ్చితంగా తొలగిస్తారని కూడా అన్నారు. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వారు మినహా మిగిలిన వారిని కూడా కొనసాగిస్తారా లేక తొలగిస్తారనేది ఎటు తెచ్చుకోలేకపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నియమించిన వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి కొత్త నియామకాలు చేపట్టే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. తాజాగా వాలంటీర్ వ్యవస్థ పైన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీలో నియమితులైన 2.57 లక్షల మంది వాలంటీర్ల నియామకంలో గత ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించలేదని పిటిషన్ తరపున న్యాయవాది పేర్కొన్నారు. కాబట్టి ఈ పెన్షన్లను జూలై నెల 1వ తారీఖున పెన్షన్లను వాలంటీర్ల చేత కాకుండా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వాలంటీర్లు ఇక సేవలు వినియోగించుకోరా అన్న అనుమానాలు వ్యక్తపరుస్తాయి. సో ఏదైనా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయలేదు, అయినా సరే పెన్షన్లు ఆగే పరిస్థితి అయితే లేదు. సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా 1వ తారీఖునే 1వ తారీఖు లోపే పంపిణీ చేయాలని నిబంధన పెట్టింది. సో ఖచ్చితంగా పంపిణీ చేస్తారు కూడా, పెన్షన్కి ఎలాంటి ఆటంకం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.